హాయ్ గైస్, ఈరోజు మనం ఫర్వానియా వెళ్తున్నాం అన్నమాట. అహ్మదీ నుంచి దారి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. అహ్మదీ నుంచి ఎలా వెళ్తానో చూడండి. ఫర్వానియాకి బాగుంటుంది రోడ్డు. మనం 40 నెంబర్ రోడ్డుకి వెళ్ళిపోవాలన్నమాట. ఫర్వానియా వెళ్ళాలంటే కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది. మెల్లగా చూడండి. వీడియో వన్ సైడే పెడతాను, టూ సైడ్ పెట్టను. టూ సైడ్ పెడితే లెంత్ అయిపోద్ది వీడియో. వన్ సైడ్ పెడతాను వీడియో చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఫర్వానియాలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ నేను చిన్న పని మీద వెళ్తున్నా, అందుకే వీడియో తీస్తున్నాను అనమాట. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. ఇలాగ స్లోగా వెళ్తారనమాట. ముందు లారీ వెళ్తుంది కదా, ఆడ వెనక్కి స్లోగా వెళ్తున్నాడు. ఇప్పుడు మనం ఓవర్టేక్ చేసేస్తాం అన్నమాట. ఎందుకు ఆగాడు, ఎవడు వస్తున్నాడో నా ఆగాడు. మనం కూడా ఆగిపోయాం. లేకపోతే దోలు తీర్చేస్తాం అనమాట. మనం 2 కార్లు వస్తున్నాయి కదా, ఈడేమీ వెళ్ళట్లేదు, స్లోగా వెళ్తున్నాడు. ఆడు బెంజ్ కార్ లోడ్ది అది లారీ. పైన రాసింది చూడండి బండి మీద, మెర్సిడీస్ బెంజ్ మొబైల్ సర్వీస్. కొంచెం వేడిగా ఉంది ప్రస్తుతానికి వాతావరణం. లైట్గా టెంపరేచర్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫర్వానియాకి వెళ్తున్నాం అన్నమాట. అహ్మదీ నుంచి ఫస్ట్ మనం 212 రోడ్డు ఎక్కాలి. కెమెరా కొంచెం లైట్గా షేక్ అవుతుంది. వీడియో ఎట్లా వస్తుంది అయితే నేనైతే చూడట్లేదు, డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తున్నా. ఎడిటింగ్ కూడా చేయట్లేదు. ఎడిటింగ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది వీడియో, కానీ ఎడిటింగ్ చేయట్లేదు అనమాట. నేను ఎడిటింగ్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది వీడియో. సందుల్లో కదా స్లోగా వెళ్తారు, మనం కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళాలి అలాగా, లేకపోతే యాక్సిడెంట్లు అయ్యేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మెయిన్ రోడ్ ఎక్కేదాకా ఇలాగ వెనకే వెళ్ళాలి. వీడు వెళ్ళడు, మనం నెలనీడు. స్లోగా వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఓవర్ చేసేస్తాం. దుబారు దాటంగానే ఓవర్టేక్ చేసేస్తాం మనం, ఎందుకంటే 2 దారులు స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. ఇంకా ఆడు వస్తాడు ఈడు వస్తాడని ఏమి ఉండదు అనమాట. మనం వెళ్ళిపోవచ్చు సింపుల్గా. గ్యాప్ దొరికితే దూరిపోతాను నేను, మామూలుగానే దూరిపోతాను. ఇంకా గ్యాప్ దొరికితే దూరం ఏంటి. వీళ్ళిద్దరూ ఆపోజిట్గా వెళ్తున్నారు అనమాట. వెళ్ళంటారు ఎవడొకడు ముందు, ఎవడు వెళ్ళట్లేదు ముందుకే, ఆడు వెళ్ళిపోయాడు. స్లోగా వెళ్తారు ఒక్కొక్కరు, మనం ఏం చేయలేము దానికి. స్లోగా వెళ్ళినా పెద్ద ఇబ్బంది ఉన్నా కానీ స్పీడ్కి వెళ్తే మాత్రం ఇబ్బంది. ఒకటి వెనక ఒకడు పక్కనే స్లోగా వెళ్ళినా ఏమి ఇబ్బంది ఉండదు, స్పీడ్కి వెళ్తేనే ఇబ్బంది. దాటేసుకున్నాం లేండి. ఇంకా ఇప్పుడు మనం ఎక్కబోయే రోడ్డు వచ్చి 212 ఫ్రెండ్స్. ఇదే 212 రోడ్డు, అహ్మదీ టు ఫాహెల్ రోడ్డు. ఇది రోడ్డు స్పీడ్ వచ్చి 80 అన్నమాట, 80 స్పీడ్. ఈ మధ్యలో కనిపించేటి అన్నీ మీకు కనిపించేటి అన్నీ ఇవన్నీ ఖర్జూరా చెట్లు అనమాట. రోడ్డుకి మధ్యలో వేసిన చెట్లన్నీ ఖర్జూరా చెట్లు. అవతల పక్క యువతల పక్కనేమో మన అవి తుమ్మ చెట్లు. తుమ్మ చెట్లు అంటే చాలామందికి ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం సిటీ సైడ్ వెళ్ళాలన్నమాట. 40 నెంబర్ రోడ్ ఎక్కాలి, రోడ్ నెంబర్ 40. ఇది చూసారా, ఇక్కడ బస్సులో అయిపోతే తీసుకెళ్ళేది అనమాట ఇది బండి. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. కువైట్ సిటీలోకి వెళ్తున్నాం కాబట్టి, అంటే ఫర్వానియా కువైట్ సిటీ దగ్గర ఉంది కొంచెం.
రైట్కి వెళ్ళాలి. అలాగే ఇది పెద్దది రింగ్ రోడ్ టైప్లో ఉంటుంది రోడ్ ఇది. ఆ ఎదురుగా కనిపించేది పార్క్, సౌత్ సబ్బయ్య పార్క్ అంటారు దీన్ని. లెఫ్ట్ సైడ్ కనిపించేది. ఫార్టీ నెంబర్ రోడ్ ఎక్కాం ఫ్రెండ్స్ ఇప్పుడే, అహ్మదీ నుంచి. ఎదురెళ్తుంది చూసారు అంబులెన్స్. 40 నెంబర్ రోడ్ ఎక్కాము. మన స్పీడ్ వచ్చి 120 ఉండాలి ఇక్కడ. ఇది 120 స్పీడ్ రోడ్ లిమిట్. నాకు ముఖానికి కొడుతుంది ఎండ, కవర్ చేసుకుంటున్నాను. సడన్ బ్రేకులు కొడుతున్నాడు అంటే ఎదురు కూడా సడన్ బ్రేకులు కొడుతున్నాడు అనమాట. మనం ఆగుతామో మనం ఇచ్చిపోతాం, మన పని మందే. ఆగాడు కదా మనం ఆగకూడదు. టైం వచ్చి 4:18 అవుతుంది ఫ్రెండ్స్. పర్వాణి వెళ్తున్నాం మనం, ఓకేనా. స్పీడ్ వచ్చి 140. ఇక్కడ ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు అనమాట. 140 స్పీడ్లో ఉన్నాం మనం. లాస్ట్ లైన్లో ఉన్నాం, 5th లైన్లో ఉన్నాం. 5th అంటారు దీన్ని, ఫస్ట్ లైన్ కూడా అంటారు. ఫస్ట్ లైన్ అంటారు దీన్ని. ఎక్కువ ఇసుక కలిగిస్తుంది గాలికి, అది వచ్చి మా అర్థం మీద పడుతుంది, సౌండ్ వస్తుంది అనమాట. ఓకే, ఇసుక తుఫాను లభిస్తుంది అంట చూసారా. గాలికి ఇసుక వచ్చి మన కారు మీద పడుతుంది. రాళ్ళు ఎగురుతున్నాయి. రాళ్ళు ఎగురుతున్నాయో ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఒకసారి అక్కడ ఇసుకలాగా వచ్చి తగిలిందనమాట. ఈ ఎండాకాలం దుమ్ములు లెగుస్తాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఇక్కడ. చలికాలం ఏమో ఎక్కువ మంచు పడుతుంది, ఎండాకాలం వచ్చి దుమ్ములు బాగా లెగుస్తాయి అనమాట. అసలు ఈ రోడ్డు కూడా కనబడదు, అంతలా దుమ్ములు పడతాయి అనమాట. మీకు ఏదైనా కుదిరితే షార్ట్ పెడతాను, కుదిరితే వీడియో కూడా పెడతాను, ఓకే. అసలు ఏం కనబడదు, ఎదర వెళ్ళే ఫ్రంట్ పోయే బండి కూడా కనబడదు అనమాట, అంతలా పడతాయి అనమాట. ఐరన్ రోడ్ వచ్చింది చూసారా, అది లారీ మీద వాటర్ క్లీన్ చేసేది. అది ట్రాఫిక్లో పిచ్చ భలే ఉంటుంది డ్రైవింగ్, చూడండి బాగుంటుంది అసలు. ఎంత ఈజీయో అంత కష్టం కూడా డ్రైవింగ్ అంటే. ఏంటంటే ప్రాణాలతోటి ఆట అనమాట ఇది డ్రైవింగ్ అనేది. కెమెరాలు ఉన్నాయి చూడండి ఫ్రంట్. మనం సక్రమంగా వెళ్ళినా ఎవరు వచ్చేటోడు సరికి రాకపోతే మనకి ఏదో ఒకటి అంటే, మనం కరెక్ట్గా వెళ్ళినా పక్కన కూడా ఏదో చేస్తాడు చూసావా, అలా ఉంటుంది అనమాట. అందుకే మనం జాగ్రత్తగా చూసుకోవాలి, 4 వైపులు చూసుకోవాలి డ్రైవింగ్ అంటే. 4 వైపులు చూసుకొని డ్రైవింగ్ చేసుకోవాలి. పక్కన బ్లాక్ స్క్రీన్ వేయించుకున్నాడు అద్దాలకి. ఇది చూసారా బండి, టయోటా ఒకటిది 4-wheel డ్రైవ్, భలే ఉంటుంది బండి. అది పరిగెడుతుంది చూసారు. అది మళ్ళీ ఇద్దరే కూర్చుంటారు అందులో, 4 కూర్చోరు, ఇద్దరికే వెనక మళ్ళీ డిక్కీ ఉంటుంది అంతే. బండి ఏంటో ఆడేంటో, డిక్కీ బండ్లే ఉంటారు వీళ్ళు ఎందుకో ఎక్కువ. అన్నీ అయ్యే ఉంటాయి చూడండి, మ్యాక్సిమం మీకు అన్నీ అయ్యి కనబడతాయి. యూత్ ఎక్కువ కొంటారు, పిల్లలు కొంటారు. అవి కుర్రోళ్ళు మన ఇంటికాడ బండ్లు ఎలా కొంటారో వీళ్ళకి ఎలాగనమాట. ఎదినికైనా ఎక్కడైనా ఎడారిలోకి వెళ్ళాలన్నా వేసుకెళ్తారు అనమాట. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంది చూసారా, లారీలు వెళ్తున్నాయి వరుసగా. మనం సీదా వెళ్ళిపోవాలి, పర్వాణికి వెళ్ళాలి కదా, స్ట్రైట్కి వెళ్ళాలి. వెళ్ళరు అనమాట అలాగా. అప్పుడు మనం తప్పించేయాలి. వాళ్ళు వెనక వెళ్ళాం అనుకోండి ఇంకంతే. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే జహరా టు ఎగేల్ అనమాట. ఎయిర్పోర్ట్ కూడా రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు అలాగా. పర్వాణి కూడా వెళ్ళచ్చు అటు సైడ్ నుంచి, కానీ మనకి ఇటు సైడే కొంచెం దగ్గర, అందుకే ఇలా వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఖాళీ, కొంచెం ముందాక ఖాళీగా ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంత ఎక్కువ ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎక్కువ ఉండదు కసరు దాకా. మళ్ళీ కసరు దాటిన వెంటనే ట్రాఫిక్ ఉంటుంది. అందరి వల్ల అక్కడ నుంచి బాగా మంది ఉంటారు. బండి 110 స్పీడ్లో ఉంది. 5 లైన్లు ఉన్నాయి, నడిపేయచ్చు, ఎవరైనా నడిపేయచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా నడిపేస్తారు ఇంటికాడ ఈ లైన్లలో. కొత్తగా వచ్చేటోళ్ళకి చెప్తున్నాను నేను, పాత వాళ్ళకి కాదు. మీరు ఈ రోడ్లు ఇవన్నీ చూసుకోండి, ఎలా వెళ్తుంది బండి ఏంటి, మనం నడపగలమా అనేది ఏం పెట్టుకోకండి, ఎవరైనా నడిపేయచ్చు బండి. ఈ రోడ్లు ఇవన్నీ చూసుకోండి. మనం మెయిన్ లైన్లోకి వచ్చామంటే మినిమం 5 లైన్లు ఉంటాయి. మీరు ఏ లైన్లో అయినా వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు అడగరు. లాస్ట్ 2 లైన్లు వదిలేసి ఈ 3 లైన్లో వెళ్తే మీకు బాగుంటుంది. ఆ 2 రోడ్లు కొంచెం బాగోవు అనమాట, చివరి 2 లైన్లు. ఈ 3 రోడ్లు బాగుంటాయి.
బండి నడుపుకోవడానికి బాగుంటుంది అనమాట. కారు వెళ్ళినా నీకు సౌండ్ కూడా రాదనమాట. అందుకే ఎక్కువ 3 లైన్లు వెళ్తారు. నేను ఎక్కువ ఫస్ట్ సెకండ్ లైన్లో వెళ్తాను. అప్పుడప్పుడు 3 లైన్లో వెళ్తూ ఉంటాను అనమాట. మీకు చూపెడతాను. అందుకే సెంటర్లో ఉంటే మొత్తం మీకు 5 లైన్లు కనపడతాయి కానీ సెంటర్లో వెళ్తాను అనమాట నేను. నిన్న నైట్ వచ్చాము ఇక్కడికి కసూరు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి, కసూరుకి వెళ్ళాలంటే. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది స్ట్రేట్ ఫర్వాని వెళ్తాం కదా. ఇన్ని కార్ల మధ్యలో ఈ ఆడి కార్ కనబడుతుందా మీకు? అసలు ఎవరు కాంది ఇది ఆడి కారా అన్నట్టు. అంటే మన ఇంటికాడ అయితే ఒక రేంజ్లో కనబడుతుంది అది. ఇక్కడ ఇన్ని కార్ల మధ్యలో నాకు ఆడి కార్ అనేది సరిగ్గా కనబడట్లేదు. ఏదో నార్మల్ కార్ లాగా ఉంటుంది అంతే. అది చాలా కార్లు మన ఇంటికాడ ఫేవరెట్ కార్లు ఉంటాయి అనమాట. ఆడి కానీ, BMW కానీ, బెంజ్ కానీ, అవి ఏవి ఇక్కడ కనబడవు అంత నీట్గా. అంటే కొనుక్కుంటారు, కాకపోతే ఈ రోడ్ల మీద అవి కనబడవు. పెద్ద బండ్లే కనబడతాయి, చిన్న బండ్లు ఏవి కనబడవు. అంటే ఆనవు కనబడవు అనమాట. ఉంటాయి కానీ అంత రోడ్డు మీదకి వచ్చినా కూడా మనకి అది అరే అమ్మాయి ఆడి కార్ వచ్చిందిరా అన్నట్టు ఎవడు ఉండదన్నమాట. అన్నం తిన్న ఫ్రెండ్స్, నాకు నిద్ర వచ్చేస్తుంది. అయినా అలా వెళ్తున్నాను అనమాట దారిలో. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, పెట్రోల్ బంక్ దాటంగానే రైట్ ఉంటుంది. అక్కడ రైట్కి వెళ్తే పర్వాణి వెళ్తాం అనమాట. జహరా వెళ్ళే రోడ్ అది కూడా. కానీ మనం జహరా దాకా వెళ్ళాం, మధ్యలో సిటీకి దగ్గరలో ఉంటుంది పర్వాణి. కార్లు ఇక్కడికి వచ్చాక స్లో అయిపోతాయి అనమాట. ఒకసారి ఎలా వెళ్ళాలా వద్దా అనుకుంటూ వెళ్తాను. అదాన్ దాటాక అదాన్ సబా సలీం అక్కడికి వస్తుంది అనమాట. ఇది సబా ఆల్ సలీం ఆ ఏరియా. ఇది సబా సలీం అదానికి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. అటు వచ్చినప్పుడు మీరు వీడియో పెడతాను. మనం ఫర్వాని వెళ్తున్నాం కాబట్టి ఫర్వానియా వీడియో పెడతాను. ఓకే, ఫర్వానియా కరెక్ట్గా ఇంకొక 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మనం 10 నిమిషాలు పడుతుందేమో, 10-15 నిమిషాలు. ఇప్పటికే వీడియో 15-14 మినిట్స్ వచ్చింది. కంటిన్యూ చేస్తున్నా. అలాగే గాలి గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్, ఏం వినపడట్లేదు. సీఎం వస్తుంది బయట నుంచి. మనం ఇప్పుడు లారీలు వెళ్ళే లైన్లోకి వచ్చాం. ఈ లైన్లో ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే డేంజర్. వాళ్ళు వెళ్తారు, మనం వెళ్ళలేరు. మనం ఇప్పుడు జహరా టు మెసిల్లా రోడ్ ఎక్కబోతున్నాం అనమాట. ఇట్లా నుంచి జహరా వెళ్తుంది రోడ్డు. మెసిల్లా ఎట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉంటుంది, జహరా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెసిల్లా సైడ్ కాకుండా జహరా సైడ్ వెళ్ళాలన్నమాట. ఈ రోడ్ నెంబర్ వచ్చి 6 అనమాట. ఓకే, ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళచ్చు ఈ రోడ్ నుంచి. ఓకే, ఇజ్బేలియా, జిలిబాల్, సుయేక్ అన్ని ఇటే ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఫర్వానియా కాబట్టి మెసిల్లా సైడ్ వెళ్ళకుండా ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ రోడ్ నుంచి 6 నెంబర్ రోడ్ ఎక్కాక లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. అక్కడ పైన బోర్డు ఉంది చూడండి, 6 మెసిల్లా, 6 ఎయిర్పోర్ట్ రోడ్డు. ఓకే, ఎయిర్పోర్ట్ రోడ్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం రోడ్డు లైట్గా గరుకులు ఉంటుంది, ఎందుకంటే స్పీడ్ కంట్రోల్ చేసుకుంటారని అలా వేసారనమాట. లేకపోతే 120 కొడతారు ఇక్కడ కూడా అని గరుకులు రోడ్ వేసారనమాట. రోడ్ వేయలేదు, కొత్త రోడ్ అంతే. ఇక్కడ నుంచి మీకు ఎండ తగులుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఎండ తగిలితే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. ఓకే, మ్యాక్సిమం నేను కవర్ అయ్యేంత వరకు కవర్ చేయగలను. ఎండ తగిలితే మాత్రం నేను ఏం చేయలేను. వీడియో కూడా కంటిన్యూలో ఆటోమేటిక్లోనే పెట్టాను. ఓకేనా, ఆటోమేటిక్లో పెట్టాను, అయినా అది ఎండ కొడుతుంది. మరి నేనేం చేయలేను దానికి. స్టార్టింగ్లో ఇక్కడ నన్ను గుద్దాడు కార్ తోటి. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే జాబ్రాల్ అహ్మదీ హాస్పిటల్ అంట. మనం వెళ్ళాల్సిందే జహరా రోడ్డు, 6 నెంబర్ రోడ్డు. లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వచ్చాను ఇప్పుడు. ఈ రోడ్డు వచ్చి 120 స్పీడ్ ఫ్రెండ్స్. ఓకే, 6 నెంబర్ రోడ్డు 120 స్పీడ్. మెసిల్లా టు జహరా రోడ్డు. ఓకే, జహరా ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు వస్తుందేమో. ఇక్కడ కొంచెం చూసుకోవాలి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు. ఈ రోడ్డు కొంచెం బాగా ఎక్కువ ట్రాఫిక్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎదురెళ్ళేది ఆడి కారు, అంత కనబడట్లేదు, మన కార్ లాగే ఉంది సేమ్. అది కూడా పెద్ద డిఫరెంట్ ఏం లేదు. స్లోగా వెళ్తున్నాడు, కనబడట్లేదేమో ఎండకి. సీదా వెళ్తే జహరా ఎగ్జిట్ తీసుకుంటే జహర్ మాల్ 360 మాల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్.
ముందునంతా 360 మాల్ అనమాట. మీకు అంత నీట్గా రాకపోవచ్చు ఎందుకంటే ఎండ కొడుతుంది. 360 మాల్ అంటారు దీన్ని. నెంబర్ రోడ్ 6 ఆడుకొని ఉంటుంది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళొచ్చు అనమాట. రైట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళాల్సిన పని లేదు, సీదా వెళ్ళాలి. మనకి సీదా ఉంది పని, ఎయిర్పోర్ట్లో మనకి పని లేదు కాబట్టి సీదా వెళ్ళాలన్నమాట. నాకైతే కళ్ళకి ఏం కనబడట్లేదు, మీకు ఏమైనా కనబడితే చెప్పండి. ఓకే, కైతాన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే కైతాన్ వెళ్ళిపోతుంది. అలాగే ఎయిర్పోర్ట్ రోడ్డు, కైతాన్ రోడ్డు రెండు అవి దాటుకున్న వెంటనే పర్వానియాలోకి ఎంటర్ అవుతాం అనమాట. కైతాను పర్వానియా రెండు పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ చూడడానికి. ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన ఇండియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఎక్కువ మన ఇండియాసే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు పర్వానియా కైతాన్లో. ఎక్కువ బాగా రిచెస్ట్ ఎక్కువ ఉన్నది ఎక్కడ అంటే ఇక్కడే కైతాను, సౌత్ పర్వానియాలో ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఉంటారు అనమాట. మన ఇంటికాడ ఉన్నట్టు ఉంటారు, లుంగిలు వేసుకొని తిరుగుతారు. ఇంక ఇక్కడ లుంగిల మీదనే తిరుగుతారు పర్వానియాలో. కైతాన్లో కూడా అంతే, లుంగిలు వేసుకొని బయట తిరుగుతారు. మా ఏరియాలో లుంగిలు వేసుకొని తిరిగితే అహ్మద్ అనే ఏరియాలో పిచ్చకొట్టుడు కొడతారు కొయిటోళ్ళు. ఇక్కడ కొయిటోళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అంత పెద్ద పట్టించుకోరు అనమాట. ఎక్కువ మన వర్కర్సే ఉంటారు పర్వానియా, కైతాన్, సౌత్ పర్వానియా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి అక్కడ రూమ్లో ఈ రెంట్లు తక్కువ ఉంటాయని అక్కడ ఉంటారనమాట. ఒక 5 కేజీలు 6 కేజీలు 10 కేజీలు అలా తగ్గవచ్చు, అంతకన్నా ఎక్కువ తక్కువ. మనం ఇప్పుడు పర్వానియా వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలన్నమాట. ఎయిర్పోర్ట్కి మీరు కువైట్లో ఎక్కడున్నా ఏ మూలలో ఉన్నా దారులు ఉంటాయి. ఎయిర్పోర్ట్ కన్ఫామ్గా ఒక దారి ఉంటుంది. మీరు ఏ రోడ్డు ఎక్కినా ఎయిర్పోర్ట్కి ఒక దారి ఉంటుంది, మెయిన్ రోడ్లు ఎక్కితే. ఇక్కడ నుంచి కూడా ఉంది చూడండి ఎయిర్పోర్ట్ దారి. అక్కడ కైతాన్ దగ్గర మీకు కూడా చూపెట్టాను, అదొకటి ఇదొకటి. ప్రతి ఏరియాకి ఒకటి ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. మనం ఇప్పుడు షూయక్ పోర్ట్ టు పర్వానియా అనే రోడ్డుకి వెళ్తున్నాం, 60 నెంబర్ రోడ్డు. ఓకే, 60 నెంబర్ రోడ్డు షూయక్ పోర్ట్ టు పర్వానియా. అంటే షూయక్ పోర్ట్ నుంచి వస్తుంది అనమాట ఈ రోడ్డు, పర్వానియా మీద నుంచి వస్తుంది అనమాట. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. మనం ఏ లైన్లో ఉంటే ముందు వెళ్తాం, ఈ లైన్లో ఉంటే ముందు వెళ్తాం. మనం లెఫ్ట్కి ఉంటేనే తొందరగా వెళ్తాం, రైట్కి ఉంటే తొందరగా వెళ్దాం. ఒక కార్ని వేసాం, దాటేసాం. ట్రాఫిక్ ఉంటుందని చెప్పాను కదా, ఇదే ఎలా ఉంటుంది అనమాట ఒక ప్లేస్లో. ఇంకెక్కడైనా సడన్గా ట్రాఫిక్ జామ్ అయిందంటే అది ఇలాంటి ప్లేస్లోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలా వెళ్ళిపోవాలన్నమాట మనం కూడా ముందుకే. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి, లెఫ్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. లెఫ్ట్కి వెళ్ళకపోతే మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే లెఫ్ట్కి వెళ్దాం, ట్రాఫిక్ తక్కువ ఉంటే రైట్నే వెళ్దాం. ట్రాఫిక్ తక్కువనే ఉంది, రైట్కి వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ ఇదంతా పర్వానియా. మనం 41 నెంబర్ రోడ్లోకి వెళ్ళాలన్నమాట. ఆ పక్కన చూసారా 60 నెంబర్ రోడ్డు షూయక్ పోర్ట్, పర్వానియా 503. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి మనం. రైట్కి వెళ్ళనిస్తారా వెళ్ళనీరో చూడాలి. స్లోగా వెళ్తాయి ఇక్కడ బండ్లు, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది కొంచెం ముందుకెళ్ళేదాకా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కడైనా ట్రాఫిక్ ఉందంటే కువైట్లో ఇలాగే ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉండదు మీకు. ఒకవేళ మెయిన్ రోడ్లో పెద్ద యాక్సిడెంట్ అయితే కానీ మీకు ట్రాఫిక్ తగలదు. సిగ్నల్ కాడ మినిమం ఒక సిగ్నల్ కాడ కన్ఫామ్గా మినిమం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 2 సెకండ్లు 3 సెకండ్లు ఇలా ఉంటుంది అనమాట. పర్వానియా రోడ్డు ఎక్కుతున్నాం చూడండి, బోర్డును చూడండి. ఇదంతా పర్వానియా రోడ్డు, బ్లాక్లోనే చూసారా, రోడ్ నెంబరు 200, 45 స్పీడ్ రోడ్డు. అంటే 80 ఇప్పుడు న్యూ రూల్స్ కింద 80 అనమాట. వెళ్ళండి రే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. బండి స్లోగా వెళ్తున్నాయి కాబట్టి పెద్ద పట్టించుకోవాలన్నమాట ఎవరు. ఆవిడ అడ్డం పెట్టేసింది, ఆవిడ గిట్టెలలో తిరగట్లేదు. అడ్డం పెట్టి చూడు అలా వీడియో. నేపాల్ వాళ్ళు అనమాట. వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. సూడాన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు ముందు పెట్టారు చూడండి. బిల్డింగ్లు అన్నీ చుట్టూ బిల్డింగ్లు ఉంటాయి. మళ్ళీ మనం వచ్చిన రోడ్డే వెళ్ళిపోవాలన్నమాట రివర్స్.
కొంచెం ఇక్కడ ఫ్రంట్ ఒక సిగ్నల్ ఉంటుంది, అది దాటుకున్నామంటే మనకి సిగ్నల్లే దొరకవు, ఇంకా సిగ్నల్ పడవు. ఇప్పుడే సిగ్నల్ ఉంటుంది, ఈ సిగ్నల్ దాటుకొని మనం ఇక్కడ పని అయిపోయింది. బిల్డింగ్ చూసారు ఎలా ఉన్నాయా, అన్ని పసుపు కలర్లో ఉంటాయి. ఇక్కడే కాదు మొత్తం అంతటా కువైట్ అంతా పసుపు కలర్ బిల్డింగ్లో ఉంటాయి. అదేంటో మరి ఇల్లు అన్నిటికీ పసుపు కలరే పెడతారు బిల్డింగ్లకి, అది నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట. ఇది ఒకటే సిగ్నల్ ఉంటుంది, దాటేసుకుంటే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు సైలెంట్గా. ఏరియా అంతా ఫర్వానియా ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళు చెప్పలే అంటారు, అందుకే ముందే చెప్తున్నాను. ఫర్వానియా టు అహ్మద్ వెళ్తున్నాం మనం. వాళ్ళది సిగ్నల్ పడింది, అందుకే వాళ్ళు వెళ్తున్నారు. మనం బ్రిడ్జి పైన ఉన్నాం, కింద ఒక బ్రిడ్జ్ ఉంది, కింద ఒక రోడ్డు ఉంది. ఆ కింద రోడ్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. 60 నెంబర్ రోడ్, నెంబర్ 60, జిలీబ్ ఆల్ షువేక్ టు. వాళ్ళకి సిగ్నల్ పడింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు అనమాట. ఎండ గట్టిగా కొడుతుంది కాబట్టి అది టెంపరేచర్ ఎక్కువైపు ఆగిపోతుంది. 4 రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. టెంపరేచర్ కొంచెం తగ్గితే నెక్స్ట్ మందే సిగ్నల్. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే షువేక్ పోర్ట్ ఏరియాకి వెళ్ళిపోతాం అనమాట. మనం రైట్కి వెళ్ళకూడదు, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు మందే సిగ్నల్ పడలేదు, ఇంకా పడాలి. నేను ఎంతసేపు పడింది, సిగ్నల్ పడేదాకా ఆగాలి ఫ్రెండ్స్ కన్ఫామ్గా. పెద్ద పెద్ద సిగ్నల్ ఉన్న కాడ, కెమెరాలు ఉన్న కాడ, కెమెరా వెళ్ళాం కాడ మీ ఇష్టం, ఇంకా ఎలాగైనా తొక్కండి బండి, మిమ్మల్ని ఎవడొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి మనం మెస్సీలో వెళ్ళాలంటే 6 నెంబర్ రోడ్ ఎక్కాలి. ఇక్కడ ట్రాఫిక్ ఉంది చూసారా, కింద నుంచి వచ్చి యాడ్ అవుతున్నాయి. స్ట్రైట్కి వెళ్తే 60 నెంబర్ రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. అటు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు, కాకపోతే మనకి అటు నుంచి కదా వెళ్ళాల్సింది. 60 రోడ్లు వెళ్ళాలి. ఏదో అయినట్టుంది, ఇక్కడ యాక్సిడెంట్ ఏదో అయినట్టుంది, ట్రాఫిక్ అంతా జామ్ అయింది. యాక్సిడెంట్ అవ్వకపోయినా సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది ఈరోజు. ఇక్కడ సింగిల్ రోడ్ ఉంటుంది అనమాట, అన్ని డ్యూటీలో వెళ్తారు ఈ టైంకి, అందుకే కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది ఇక్కడ. కొంచెం ముందుకెళ్తే మనకి మామూలు మళ్ళీ నార్మల్ అయిపోతుంది రోడ్డు. కొంచెం లెక్క జహరా వెళ్ళేటోళ్ళు ఇక్కడ ఎక్కాలన్నమాట. మెస్సీలా వెళ్ళేటోళ్ళు కూడా, అంటే అటు సైడ్ మన ఇంటి సైడ్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎక్కాలి అందరూ. అది ఒకటి ప్లస్ మైనస్ పాయింట్ ఇలాగే. వీడు మీదికి వచ్చేస్తున్నాడు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే జహరా వెళ్ళిపోతాం. మనం రైట్కి వెళ్ళకూడదు, ఇక్కడ నుంచి కొంచెం రైట్కి వెళ్తే జహరా వెళ్ళిపోతాం మనం. కాకపోతే మనం రైట్కి వెళ్ళకూడదు, కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ ఉంటుంది. ఆ రైట్ ఎక్కితే మనం మెస్సీలో వెళ్ళే రోడ్ వెళ్తాం. అంటే మనం వచ్చిన దారి ఇది. మనం జహరా సైడ్ వెళ్ళకూడదు. ఇప్పుడు ఫర్వానియా రావడానికి జహరా రోడ్ ఎక్కాలి. జహరా పని అయిపోయింది, ఇప్పుడు ఫర్వానియాలో పని అయిపోయింది కాబట్టి మెస్సీలా సైడ్ వెళ్ళాలి రోడ్డు. 6 నెంబర్ రోడ్డు బ్యాక్ టు హోమ్ అనమాట. ఈ చిన్నది సింగిల్ రోడ్ ఉంటుంది అనమాట పైకి ఎక్కడానికి, అందుకే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అక్కడ ట్రాఫిక్ అందుకే జామ్ అవుతుంది. ఒక బండి వెనక ఒక బండి వెళ్తుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం వచ్చిన దారికి వెళ్తాం, మళ్ళీ ఫర్వానియా వెళ్ళిపోతాం అనమాట. కిందికి దిగిపోద్ది అనమాట రోడ్డు. ఇక్కడ నుంచి అటు సైడ్ నుంచి జహరా సైడ్ నుంచి వచ్చేటోళ్ళు ఇక్కడ కిందికి దిగుతారు. ఫర్వానియా వెళ్ళాలంటే కిందికి దిగి అలాగే ఆ రోడ్లోకి వెళ్తారు. అక్కడ రాసింది చూడండి, షువేక్ పోర్ట్ 60 నెంబర్ రోడ్డు దిగాలంటే ఇక్కడ నుంచి దిగాలన్నమాట. మనం మెస్సీలా సైడ్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్కి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా? ప్రతి ఏరియాలో అలా ఉంటాయి రోడ్లు. మనం మెస్సీలా సైడ్ వెళ్ళాలి కాబట్టి ఇటు సైడ్ వచ్చాం అనమాట. మెస్సీలా దాకా వెళ్ళాం మనం, కొంచెం ముందే 40 నెంబర్ రోడ్ ఉంటుంది, అది ఎక్కేస్తాం అనమాట. ఇది 120 స్పీడ్, ఇంకా ఇక్కడ నుంచి 120 స్పీడ్. కొంచెం ఇది కూడా ట్రాఫిక్గా ఉంటుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే బండ్లు ఆగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం లెఫ్ట్కి ఉండాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఉండడం ఎందుకంటే ఆ పక్క నుంచి ఆ రైట్ సైడ్లో అన్ని ఎయిర్పోర్ట్ కైతాన్కి వెళ్ళే బండ్లు ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ మనం లెఫ్ట్కి ఉండాలి. మనకు పని లేదు అటు సైడ్, కైతాన్ సైడ్ ఎయిర్పోర్ట్ రోడ్ సైడ్ మనకు పని లేదు. బస్సులు కూడా ఆ లైన్లోనే, ఆ చివరి లైన్లో ఆగుతాయి. అందుకే అక్కడ మన ఐదుతో మనకు పని లేదనమాట. మనది సీదా రోడ్, ఒకటే రోడ్డు. ఎక్కడ దాకా ఒక 5 కిలోమీటర్ల దాకా. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి 40 నెంబర్ రోడ్ వస్తుంది. ఇక్కడ 50 నెంబర్ రోడ్ని చూసారా, మనం కైతాన్ అటు వెళ్ళాలంటే అటు వెళ్ళాలి. 55 రోడ్ ఎక్కాలన్నమాట. మెస్సీలా రోడ్ వచ్చి 6, కువైట్ సిటీ రోడ్ వచ్చి 50, ఎయిర్పోర్ట్ 50.
ఏ రోడ్లు వెళ్ళినా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు ఎయిర్పోర్ట్కి. బోర్డు చూడండి, 50 నెంబర్ రోడ్ అన్నమాట. ఎయిర్పోర్ట్ కువైట్ సిటీ వెళ్ళిపోద్ది అది రోడ్డు, 50 నెంబర్ రోడ్డు. మనకి ఆ రోడ్డుతో పని లేదు. అమ్మ స్లోగా వెళ్తున్నావు ఆయన. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే కింద నుంచి బండ్లన్నీ పైకి ఎక్కుతాయి అనమాట. అందుకే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ మనం లాస్ట్ లైన్లో ఉన్నా పర్లేదు, చివరి లైన్లో ఉండాలి నాకు తెలిసి. మ్యాక్సిమం ట్రాఫిక్ ఉండదు ఇక్కడ అయితే. ఈ ఏరియాలో 360 మాల్ దగ్గర లాస్ట్ లైన్లో లెఫ్ట్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయినప్పుడు ఈ లైనే సేఫ్టీ, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు కొత్త తీసారు ఫ్రెండ్స్ మొన్నే. అంతకుముందు కూడా బాగానే ఉండేది, కాకపోతే ఇది వేసాక ఇంకా స్పీడ్ ఎక్కువైంది. బండ్లు ఆగట్లేదు, కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గింది లైట్గా. లేకపోతే ఇక్కడ కొంచెం 2 నిమిషాలు 3 నిమిషాలు స్లోగా వెళ్తుంది బండి. కొంచెం పర్లేదు, బాగానే వెళ్తుంది, అసలు ఆగలేదు రోడ్డు. అంటే టైమింగ్ని బట్టి కూడా ఉంటుంది, టైమింగ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఆ పైకి వెళ్తే జహర్ అని ఒక ప్రాంతంకి వెళ్తాను అనమాట. జహరా కాదు, జహర్. వీడు ఎవరు నాకే వేద్దామని చూస్తున్నాడు. వీడు స్పీడ్గా బ్రేక్ కొడుతున్నాడు, స్పీడ్గా హౌలీగాడు. 120 స్పీడ్లో ఉన్నాం మనం బండి. బ్రేకులు కొడితే చిరాకు వచ్చేది నాకు రోడ్డు మీద. డ్రైవింగ్లో ఉన్నాం, బ్రేకులు కొడతారు అంటే ట్రాఫిక్ని బట్టి వాళ్ళు కొడుతున్నారు. కాకపోతే బాగా వచ్చేసరికి సడన్గా బ్రేక్ కొడితే అక్కడ కోపం వచ్చేది. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, 40 నెంబర్ రోడ్కి. ఓకే, బ్రిడ్జ్ చూసారా రోడ్డు దాటడానికి కట్టింది. అలా బ్రిడ్జ్ మీద వెళ్ళాలి ఎవరన్నా వెళ్ళాలంటే. కాదని దీనికి నడుచుకుంటూ వెళ్తామంటే ఈ రోడ్డు కూడా దాటలేరు మీరు, కనీసం ఒక్క లైన్ దాటలేరు మీరు. అలాగే ఒక అతను దాటపోయాడు, చనిపోయాడు, కారు గుద్దేసింది. మన సైడ్ అతనే, ఆంధ్ర అతనే అనుకుంటా, అంటే ఆంధ్రప్రదేశ్ అతను. అలాగే రోడ్లు దాటుతుంటే ఫోన్ మాట్లాడుతూ సడన్గా ఒకటి వచ్చి కారుతో ఏం 120 110 స్పీడ్లో ఉంటాయి. ఒకడైతే 140 పైన ఉంటాడు, తగ్గడు. ఆ టైంలో బ్రేక్ వేసినా కూడా బండి ఆగదు. సడన్గా వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మన వాళ్ళకి ఉండాలి. రోడ్లు ఎక్కడ దాటేటప్పుడు బ్రిడ్జిల మీదనే దాటండి. ఫోన్లు మాట్లాడుతూ రోడ్లు దాటితే కుదరదు. ఇక్కడ ఎవరి స్పీడ్లో వాడు ఉంటాడు, బండి ఎంత కంట్రోల్ చేసినా వాడు ఆగలేడు. వాడు ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టినా వాడు వెనక వచ్చి ఇంకో బండి వాడిని కొడుతుంది, అలాగే ఇంకొకటి వాడిని కొడతాడు. సడన్ బ్రేక్ కొట్టే ఒకటి తప్పుగా ఒకటి అడ్డంగా వచ్చాడంటే తప్పు. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. రోడ్లు దాటేటప్పుడు కూడా బ్రిడ్జిలు ఉన్నా కూడా బ్రిడ్జిలను వాడుకోండి కన్ఫామ్గా. మనం 40 నెంబర్ రోడ్ ఎక్కేసాం ఫ్రెండ్స్. అదానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళచ్చు. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది అదాన్ అనమాట. రోడ్డు మాత్రం రైట్ సైడ్ నుంచి ఉంటుంది. రైట్ సైడ్ నుంచి ఉండి పైకి వెళ్తుంది అనమాట. బ్రిడ్జి పై నుంచి అటు వెళ్తుంది అనమాట రోడ్డు. మీకు ఎలాగో శాంపుల్ చూపెడతాను చూడండి. ఇక్కడ ఇది అదాన్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇక్కడ ఉంది చూసారా రోడ్డు, అదాన్ రోడ్డు 207 సబా సాలిం 2 వెళ్తాయి అనమాట ఇటు సైడ్. ఇప్పుడు ఎటు వెళ్ళాలంటే ఇల్లు పైకి ఎక్కాక అక్కడ పైన సిగ్నల్ ఉంది చూసారా, ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్తారనమాట. లెఫ్ట్కి వెళ్తే బ్రిడ్జి మీద నుంచి బండ్లు వస్తున్నాయి చూసారా, ఆ పక్కకి వెళ్తుంది అనమాట. అలాగే సబా సాలిం అన్నీ అలాగే ఉంటాయి, వరుసగా ఉంటాయి బ్రిడ్జిలు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అటు సైడ్ ఎలాగ వెళ్తారు ఏంటి అని అడుగుతూ మళ్ళీ మెసేజ్ పెడితే దానికి రిప్లైగా ఇది చెప్తాను అంతే. ఇక్కడ మిషన్లు ఇది చూసారు, ఇది కాంక్రీట్ మిషన్. ఎవరు చేతితో కలుపుకోరు సిమెంటు. ఎంత పెద్ద వర్క్ అయినా ఏదైనా మన ఇంటికాడ చిన్న చిన్న బండ్లు ఉంటాయి, ఇక్కడ అలా కాదు, అన్ని పెద్ద బండ్లే ఉంటాయి. డైరెక్ట్ తెచ్చి వేసేసి వెళ్ళిపోద్ది కాంక్రీటు. పైన బోర్డుని చూడండి, 120 స్పీడ్, ఫోన్ మాట్లాడద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మనం ముందు వెళ్తుంది చూడండి, వోల్క్స్వ్యాగన్ కారు, ల్యాండ్ క్రూజర్ బండి మనకి పక్క నుంచి వెళ్ళింది ఇప్పుడే. ఫర్వనియా నుంచి ఇంటికి వెళ్ళే దారి ఇది మాది. బాగుంది కదా, బాగుంటుంది.
సిటీలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్ కన్ఫామ్గా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనకి ఫర్వాని వెళ్ళడానికి మినిమం గంట పట్టింది చూడండి. కసరు వెళ్ళాలంటే 208 రోడ్డు ఎక్కాలి. ఓకే, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే కసరు, క్రైన్, సుబాను ఈ 3 వెళ్ళొచ్చు అనమాట రైడ్కి వెళ్తే ఇక్కడ నుంచి. కానీ ఇప్పుడు మనకి రైడ్తో పని లేదు, మనం సీదా వెళ్ళిపోవాలన్నమాట. ఇది 120 స్పీడ్ కాబట్టి ఇక్కడ నుంచి చూడండి రైట్ రోడ్డు 208 సుబాను, కసరు, క్రైన్. పైకి వెళ్ళాక సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ నుంచి లెఫ్ట్కి అక్కడ ఉంది చూసారా సిగ్నల్, అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇలాగే బ్రిడ్జ్ మించి అటు వెళ్తుంది అనమాట రోడ్డు. ఈ పక్కకి వెళ్తే క్రైన్, కసరు, ఆ పక్కన సుబాను అవి ఉంటాయి అనమాట. అలాగా మళ్ళీ అటు నుంచి పైనుంచి వచ్చేటోళ్ళు ఇలా కిందకి దిగిపోతారు రోడ్డు మీదకి లెఫ్ట్. ఇది అహ్మదీ సౌదీ వెళ్ళే రోడ్డు ఇది. ఒకవేళ వాళ్ళు సిటీలోకి వెళ్ళాలంటే అక్కడ నుంచి పైనుంచి రైట్కి కొడతారు, రైట్ సిగ్నల్ ఉంటుంది, రైట్కి కొడతారు. అలాగా ఆ రోడ్లోకి దిగుతారు, ఆ పక్క రోడ్లోకి దిగి అలాగా సిటీ సైడ్ వెళ్తారు. మనం ఇప్పుడు ఫర్వాని వెళ్ళని చూసారా అలాగా. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా ఉంటాయి. మనకు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అహ్మదీ నుంచి కువైట్ సిటీకి వెళ్ళేది కొంచెం పెద్ద రౌండ్ సర్కిల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఎగేలా టు జహరా రోడ్ అనమాట. అది దాటిన వెంటనే దహర్ రోడ్ ఉంటుంది. దహర్ అనే ఒక ప్రాంతం ఉంది, దానికి రోడ్డు ఉంటుంది. ఇలా కూడా వెళ్ళచ్చు, ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి కూడా వెళ్ళచ్చు, జహరా రోడ్ నుంచి కూడా వెళ్ళచ్చు. కానీ మనోళ్ళు ఎక్కువ దహర్ రోడ్ వాడుకుంటారు. దహర్కి 2-3 దారులు ఉంటాయి అన్నమాట, పెద్దది మంద కాదు. చూసారా, దహర్, అహ్మదీ, ఎగేలా, జహరా 7:40 ఎగ్జిట్ అని రాశాడు. ఇక్కడ రాశాడు చూడండి. ఎగేలాకి వెళ్ళాలంటే కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని, జహరాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పైకి అలాగే వెళ్ళిపోండి రైట్ సైడ్ నుంచి అని ఉంటుంది. ఐరన్ తీసుకెళ్తుంది చూడండి లారీ. ఇంకా లారీలు అన్నీ ఆ లైన్లోనే వెళ్ళాలి వరుసగా. ఈ లైన్లోకి వస్తారు అప్పుడప్పుడు, ఓవర్టేక్ చేసినప్పుడు ఈ లైన్లోకి వస్తారు, ఈ లైన్లోకి. లేకపోతే ఆ లైన్లోనే వెళ్తారు అలాగా. ఇక్కడ వేస్తారు చూడండి, ఇటు ఓవర్టేక్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది మన ఇంటికి. అంతే 5-6 ఉంటుంది. రిగ్గా హదియాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. మనం అటు సైడ్ వెళ్ళాల్సిన పని కాదు ఇప్పుడు మనకి అహ్మదీకి వెళ్తున్నాం కాబట్టి. అహ్మదీ టు ఫర్వానియా, ఫర్వానియా టు అహ్మదీ రోడ్. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు, కానీ మ్యాక్సిమం అన్నీ ఒకటే ఈ ప్లేస్లో. బట్ ప్లేసులు అయితే మారవు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మనం మారచ్చు, ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళచ్చు. కానీ ఈ ప్లేస్లు అనేటివి ఎప్పుడు ఇక్కడే ఉంటాయి కదా, రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కనే కదా ఉండేటి. అందుకే నేను వీడియోస్ చేసి పెడుతున్నా. ఎవరైనా కొత్తగా వచ్చేటోళ్ళకి ఈ వీడియోస్ కన్ఫామ్గా ఉపయోగపడతాయి. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి షార్ట్స్ పెడతాను. షార్ట్స్ తీయాలని ఉంది, కానీ కొంచెం టైం పడుతుంది షార్ట్స్ తీయడానికి. నాకంటూ ఎవరొకరు ఉండాలి పక్కన, ఉంటే నేను షార్ట్స్ తీసి పెట్టగలను. కొంచెం ఎడిటింగ్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎడిటింగ్ అవన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. కానీ షార్ట్స్ తీద్దామంటే నా దగ్గర ప్రస్తుతానికి మొబైల్ లేదు. మొబైల్ వచ్చాక నేను షార్ట్స్ చేస్తాను కన్ఫామ్గా. నా షార్ట్స్ మరి మామూలుగా ఉండవు, ఎడిటింగ్ అన్నీ పిచ్చా ఉంటాయి. మొబైల్ వచ్చినాక మీకు చూపిస్తాను నా షార్ట్స్ అసలైన ఎడిటింగ్ ఏంటో. ఇదివరకు నేను చేశాను కానీ ఎక్కువ యూజ్ చేయలేదు అంత అలాగా. ఇప్పుడు ల్యాప్టాప్ అవి తీసుకుంటున్నాం కాబట్టి వీడియోస్ మంచి ఎడిటింగ్ అన్నీ బాగా వస్తాయి అన్నమాట.
లారీ పంచర్ అయింది, రోడ్డు మీద పంచర్ వేసేస్తారు. ఉంటారు దానికి సపరేట్గా. 2 కిలోమీటర్స్ అయితే అహ్మదీకి వెళ్ళిపోతాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెడతాను. ఓకేనా, బాయ్. ట్రాఫిక్ ఉంటుంది ఇలాగే, కొంచెం దూరం వెళ్ళేదాకా ట్రాఫిక్ ఉంటుంది. ఓకే, ఛార్జింగ్ అయిపోయింది. ఇందులో ఛార్జింగ్ పెడుతున్నా నేను. మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మీకు మళ్ళీ ఏమన్నా కుదిరితే వీడియో తీస్తాను. ఒక్కొక్క ప్రాంతంది ఒక్కొక్క రోజు పెడుతున్నా నేను. ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన వీడియో ఒక్కొక్క టైంలో పెడుతున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ రోడ్లోకి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే అంత బాగోదు రోడ్డు. మరి ఎదర రోడ్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, అందుకే వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఎదర పోలీసుడు బండి ఉంది, ఎవరినో ఆపేటాడు, అది కవర్ చేసుకుంటూ పోదాం అనమాట. ఇది మనం ఇక్కడ పోలీసులు మాత్రం కరెక్ట్గా డ్యూటీ చేస్తారు ఫ్రెండ్స్, హైలైట్గా డ్యూటీ చేస్తారు పోలీసు వాళ్ళు ఇక్కడ. వెళ్ళిపోతున్నాడు వాడు. ఈయన ఎవరినో చెక్ చేసాడు, ఈయన చెక్ చేసి వెళ్ళిపోతున్నాడు వాడు. ఎవడి మీద డౌట్ వచ్చి ఉంటుంది వాడికి. రైట్కి అహ్మదీ రోడ్డు వచ్చేసాం, అహ్మదీ. ఓకే, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మన రూమ్ దగ్గరికి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీరు గ్రేట్ అనే చెప్పాలి. ఓకే, ఎందుకంటే వీడియో 1 అవర్ ఉంది, అంతే క్వాలిటీలో పెడతా నేను. అసలు క్వాలిటీ తగ్గించడం ఎంత ఉన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ మనకి పెద్ద అదేం లేదు, డబ్బులతో కాదు సమస్య. అప్లోడింగ్ లేట్ అవుతుంది, మొబైల్ హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఓకేనా, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.